ఇక నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన సెన్సేషనల్ వార్త, నిన్న మొత్తం ట్రెండ్ అయిన వార్త ఏదో తెలుసు కదా, ముఖ్యమంత్రి ఇలాకాలో కలెక్టర్ మీద దాడి, ఇలాకాలో తీవ్ర ఉద్రిక్తత దాడి అని చెప్పేసి చాలా ఛానళ్ళలో లైవ్లు నడిచినాయి, బాగా ట్రెండింగ్ నడిచింది కదా. దాని వెనకాల దూకడం ఏందో కూడా చెప్తా. ఇప్పుడు ఈ మధ్యకాలం అందరూ అనుకుంటారు, అరే అటు హైడ్రా పేరు తోడ్లు ఇటు వీళ్ళు రోడ్లు ఎక్కుతారు, అటు వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, అఘోరత్యాలు చేసిపోతుంది, ఆడేవాళ్ళు పాపం అధికారుల మీద దాడి చేస్తుర్రు, కులగణన చేస్తే ఎన్యూమరేటర్ల మీద దాడి జరుగుతుంది. ఇదంతా చూస్తే ప్రజా వ్యతిరేక అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అని అనుకుంటారు కదా మీరు. సో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతన ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అతీత శక్తులు లేకపోతే దాన్ని ఏమంటారు అసాంఘిక శక్తులు ఏమన్నా దీంట్లో ఉన్నాయా మీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తా. ఒక్క లాజిక్ మీరు ఆలోచించండి, మీకు వేరే రకంగా అనిపిస్తుంది. మీ అన్ని మీడియాలు ఒక్క రకంగా ఉండే బ్రదర్, ఒక్కొక్క మీడియా ఒక్క రకంగా ఉంటుంది. మేము మాత్రం న్యూట్రల్గా మీన్స్ ప్రజల పక్షాన ఉంటాం, నిజానిజాలను కాస్తంత నిశ్చితంగా గమనిస్తాం. సో దీని వెనకాల ఏం జరిగే ఆస్కారం ఉంది అని చెప్తాం. మీకు నేను సర్టిఫై అయ్యా, బట్ నా అనుమానం కరెక్టేనా కాదా, మీకు కూడా ఆ అనుమానం వచ్చిందా లేదా ఎప్పుడు ఇప్పుడు అది చెప్తాను మీకు. ఈ వార్త ఎడిగే ఇగో తమ్నేల్ మీద ఇంపార్టెంట్ వార్త, ఇది రెండొక వార్త. 15 కోట్లకు సంబంధించిన దుర్వినియోగానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇది మెయిన్ మన టాపిక్గా పెట్టుకున్నాం కదా. లగచర్లలో ఉద్రిక్తత, గ్రామానికి వెళ్ళిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు, ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్ళు కర్రలతో దాడికి పాల్పడ్డ గ్రామస్తులు. సో పలువురికి గాయాలు, కార్లు ధ్వంసం, దాడి నిరసిస్తూ పెన్ డౌన్ ట్రెసా, ఎవరిని వదలబోమని మల్టీజోన్ 2 డీజీపీ అంటుండు, నాపై దాడి జరగలేదు కలెక్టర్ ప్రతీక్. అంటే ఈ ప్రజా వ్యతిరేకతను ఎందుకు మూట కట్టుకోవాలి, ప్రజలను ఎందుకు దోషులను వేయాలని చెప్పేసి కలెక్టర్ గారు గౌరవప్రదంగా నా మీద దాడి జరగలేదని ఏదో అంటే ఇష్యూను జిల్లా పరిపాలనాధికారి కాబట్టి సో ఏది జరిగినా ఆయన తీసుకోవాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ కాబట్టి ఏం జరగలేదని చెప్పేసి విషయాన్ని సర్దుమనిగేలాగా వ్యాఖ్యలు చేసిండు. ఇంకేమన్నాడు, వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణపై మాట్లాడేందుకు ఫస్ట్ ఇప్పుడు ఆ తమ్నేల్ చూసి ఏమో జరిగింది ఏమో ఆగమైంది అనుకోవద్దు, ఆడ ఏం జరిగిందో ఫస్ట్ చెప్పి దాని వెనకాల ఇంకేముందో చెప్తా. సో ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణపై మాట్లాడేందుకు ఆ గ్రామానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు పలువురు ఆఫీసర్లు పోయిర్రు. అయితే ఏమైంది, ఈ సమయంలో గో బ్యాక్ ఫార్మా కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి వెళ్తున్న అధికారుల వాహనాలపై రాళ్ళు కర్రలతో దాడి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిని నిరసిస్తూ నేటి నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్టు ట్రెసా ప్రకటించింది. మరోవైపు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మల్టీజోన్ 2 ఐజీపీ వి సత్యనారాయణ ప్రకటించారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ తనపై దాడి జరగలేదన్నారు. కొందరు వ్యక్తుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ఆ కొందరు వ్యక్తులు ఎవరు, అసలు చూడరు, అధికారులపై దాడికి యత్నిస్తున్న గ్రామస్తులు. ఇక్కడ నేను ఒక్కటే ప్రశ్న లేవనెత్తున్నా, తెలంగాణ సమాజానికి ఈ విషయాన్ని మీరు వేరే యాంగిల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దాడి చేసిరని ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా. సరిగ్గా ఒక 5-6 ఏళ్ల కింద, ఒక 10 ఏళ్ల కింద అనుకుంటా, సో అది ప్రాజెక్ట్ ఎప్పుడు సార్ 2018-16 ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనేక ప్రాజెక్టుల దగ్గర భూ నిర్వాసితులను ఖాళీ చేయించే క్రమంలో వేములాఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, సింగారం, బ్రాహ్మణ పంజరపల్లి ఇట్లా చాలా రకాల గ్రామాలలో దాడి చేయించినప్పుడు మొత్తం వాళ్ళని ఖాళీ చేయించినప్పుడు పోలీసుల పహారాతో నడిచింది, గుర్రంతోటి విక్టిమ్స్ దొక్కించిన పరిస్థితి. సో భూ నిర్వాసితులను లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్తున్నాం, మీరు ఒకసారి ఆలోచించరు. గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ కనుక వండుంటే, ఇదే భూసేకరణ బీఆర్ఎస్ కనుక చేసి ఉంటే పోలీస్ బందోబస్తు ఈ ఊర్లో ఇప్పుడు ఇంతమంది జనాలు కనబడుతున్నారు, పాపం అధికారులు చక్కగా వేరు కదా. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఒక 500-600 మంది పోలీసులు, ఆ గ్రామంలో ప్రజలు ఎంతరో ప్రజల కంటే డబల్, ఒక్క వ్యక్తికి 2-3 ముగ్గురు పోలీసులతోటి పోలీస్ పహారా స్పెషల్ బెటాలియన్లు దిగి పహారా మధ్య కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు అక్కడ పోయే పరిస్థితి ఉండే. నేను చూసినా ప్రత్యక్షంగా, నేను ఒక భూ నిర్వాసితునిగా నేను చూసినా కాబట్టి చెప్తున్నా. సో పోలీస్ బందోబస్తు పెట్టుకొని ప్రజల్ని కుక్కల కంటే హీనంగా చూసి లాఠీ చార్జీలు చేసిన ప్రభుత్వం, కానీ ప్రజలే తిరగబడ్డా కూడా దెబ్బలు తిన్న ప్రభుత్వం. ఈ రెండింటికి మధ్య తేడా చూడరు ఒకసారి. గతంలో ధర్నా చౌక్ కాడ ధర్నాలు చేస్తామంటే అసలు ధర్నా చౌక్ ఎత్తేసిన ప్రభుత్వం,
ఇప్పుడు ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం జరిగినా, ఎవరి డిమాండ్లు ఏమున్నా కూడా నువ్వు అశోక్ నగర్ రోడ్డు మీదకి పోతావా, గాంధీ పార్క్ దగ్గర పోతావా, దాన్ని మన నెహ్రూ పార్క్ దగ్గర పోతావా, గాంధీ పార్క్ దగ్గర పోతావా, ధర్నా చౌక్ పోతావా, ఎక్కడ పోతావో నీకు నచ్చిన జాగాలో నిరసన చేసుకునే స్వేచ్ఛ ఏ ప్రభుత్వం కావాలి మీకు? సో కష్టం వస్తే చెప్పుకోవడానికి వేదిక దొరుకుతున్నటువంటి స్వేచ్ఛ దొరుకుతున్నటువంటి ప్రభుత్వం కావాలన్నా, ఎంత స్వేచ్ఛ అంటే ఆఖరికి అధికారుల మీద కూడా తిరగబడి రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసేంత స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వమా? మా భూమి గుంజుకోవద్దు అని అడగడానికి గొంతు నుంచి మాట కూడా పేకలకుంటా పీకల మీద పోలీసు షూస్ పెట్టినటువంటి గత ప్రభుత్వం నయముండేనా? ఒక్కసారి ఆలోచించరు. నేను ఇది చాలా నిశ్చితంగా గమనిస్తున్నా. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ప్రతి డిపార్ట్మెంట్ నిరసనలు చేస్తుంది, ఆందోళన చేస్తుంది. చేసే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉంది, ఇది గుర్తించండి. పనులు అవుతున్నాయా అయితలేవా కాదు, మనం గొంతు విప్పే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉంది. గొంతు నులివేసింది గత ప్రభుత్వం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులని ఉక్కు పాదం మోపి వాళ్ళ మీద ఇప్పటికీ నష్టపరిహారం అందకుండా ఇప్పటికీ అగమ్య గోచరంగా తిరుగుతున్నారు జనాలు. మరి దానికి కారణం ఎవరు? ఇప్పటికీ బిల్డప్ ఇస్తుండు ఈ హరీష్ రావు పోయి ఆ కార్లు వేసుకొని పోయి నానా హంగామా కాన్వే వేసుకొని పోయిండు మల్లన్న సాగర్ కట్ట మీదకి. అదే కట్ట మీద కేసీఆర్ ఒకప్పుడు అన్నాడు, వీళ్ళకి ఏమున్నాయి తృణమో ప్రాయమో కొంతమంది ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇచ్చేసేయరు, 100 కోట్లు ఏమన్నా అయితే మహా అయితే ఇచ్చేయరని కేసీఆర్ కూడా నరికిపోయాడు. ఇవాళ కేసీఆర్ అటెంకల రాలే. ఇటు మల్లన్న సాగర్ భూములు కోల్పోయినా మల్లన్న సాగర్ కట్ట మీదకి మళ్ళీ రాలే. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడో పునరావాసం కల్పించిన గజ్వేల్కి, మా గజ్వేల్కే ఎమ్మెల్యే అయ్యిండు 2 టర్మ్స్, ఇంతవరకు అడుగు పెట్టాలి పాపిస్టోడు. సో నేను ఏమంటున్నా అంటే మీకు చాలామంది ఇవన్నీ నేనే అంటే గతంలో ఈ మల్లన్న సాగర్ సంబంధించిన ఇష్యూస్లో ఉన్నాయి, మన వీడియోలో బాగా వస్తున్నాయి. ఇగో అప్పటి కలెక్టర్ కృష్ణభాస్కర్ వాళ్ళంతా. సో విషయం ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ ఆందోళనలో నిజాయితీ ఉంది. నేను ప్రజలు తప్పుపడతలేను. ప్రజలకు ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వద్దని, ఫార్మా కంపెనీ కాదు దేనికోసమైనా భూములు త్యాగం చేయాలంటే వాళ్ళకి కన్నతల్లిని త్యాగం చేసినంత బాధగా ఫీల్ అవుతారు. బాధ ఉంటుంది. వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసి ఎంత చేసినా కూడా ఆ ఉద్వేగం, ఆ బాధ అది తీరని లోటే. అయినప్పటికీ కూడా అభివృద్ధి కావాలంటే సరే మల్లన్న సాగర్ మేము వదిలిపెట్టుకున్నాం, రంగనాయ సాగర్లో వదిలిపెట్టుకున్నారు. రోడ్లు పోయేటప్పుడు భూములు పోతాయి, కాలువలు పోయేటప్పుడు భూములు పోతాయి, చిన్న కంపెనీ పడితే భూములు పోతాయి. అంతేందుకు మీ ఊర్లలో సీసీ రోడ్లు వేస్తుంటే కూడా కొన్ని ఇళ్ళు కట్ అవుతూ ఉంటాయి. సో నిర్వాసితులు అంటావా, నువ్వు బాధితులు అంటావా, విక్టిమ్స్ అంటావా, ఏమంటావా, వాట్ ఎవర్, ఇట్లాంటిదనే కామన్ థింగ్ డెవలప్మెంట్లో. సో అట్లాంటి సమయంలో వీళ్ళందరినీ సముదాయించడానికో లేకపోతే నష్టపరిహారం ఎంత ఇస్తామని చెప్పడానికో ఏదో ఒక రకంగా పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్కి కలెక్టర్ గారు పోయినప్పుడు ఈ దాడులు నిజంగా చెప్తున్నా, నిజమైన రైతులు ఎవ్వరు కూడా ఇట్లా దాడి చేయరు. మేము చేయలే, పోలీసులు మమ్మల్ని చూస్తూ దొక్కినా కూడా మేము ఏం దాడులు చేయలే అప్పుడు కూడా. మరి ఇక్కడ దాడులు జరిగినాయంటే దీంట్లో ప్రతిపక్షాల కుట్ర ఉందా లేదా అనేది మాత్రం ఆ యాంగిల్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ కాంగ్రెస్ని ఎత్తుకోవట్లే. ఇట్లాంటి ధోరణి ఏదైతే ఉందో, ఇట్లాంటి పద్ధతి ఏదైతే ఉందో రాష్ట్రానికి మంచిది కాదు అంటున్నా. 10 ఏళ్ళు అధికారం అనుభవించారు, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఇంకో పార్టీకి అధికారం కట్టబెట్టిరు. సో వాళ్ళు కావాలని కోరుకున్నామా లేదా తర్వాత మీరు వద్దని అనుకున్నాం, అవతలవాడు కూడా అధికారులకు వచ్చిండు. ఈ 5 ఏళ్ళు అయితే వాళ్ళ టర్మ్కు పరిపాలించే హక్కు అవకాశము వాళ్ళకు ఉంది కదా. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము నిర్ణయం తీసుకుంటాం కదా. మధ్యలో ప్రతి ఆందోళనలో మొన్న ఆటో యూనియన్ల లొల్లైతే కూడా కేటీఆర్ పిలువని పేరు అంటకు పోయిండు, పోతే ఇజ్జత్ తీసుకున్నాడు, నిన్ను ఎవరు రమ్మన్నారని చెప్పేసి ఆడ నినాదాలు ఇచ్చారు. సో ప్రజలు కానీ మిగతా అన్ని రంగాల అసంఘటిత రంగాలే కానీ ఇంకే రంగాలు కానీ వాళ్ళకి సమస్యలు ఉంటే వాళ్ళు ధర్నాలు రాస్తారు, వాళ్ళు చేసుకుంటారు, ప్రభుత్వాన్ని ఏం అడగాలని అవి అడుగుతారు. మీరు అనవసరంగా మీరు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, మీకు ఎక్కడ కూడా మాట్లాడే హక్కు లేదు, ప్రతిపక్షంలో ఉండే హక్కు కూడా మీకు లేదు, అంత దరిద్రంగా చేశారు. సో ఇగో ఇక్కడ ఉంది బీఆర్ఎస్ రెచ్చగొట్టే పాలిటిక్స్, ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనలు, అన్ని నిరసనల వెనుక గులాబీ నేతల హస్తం, పార్టీ ఇమేజ్ పోతుందని కేడర్ రుసరుసలు. సో వాళ్ళ కేడర్ బీఆర్ఎస్ పార్టీ కేడర్కే ఉందట. అమ్మ బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ పడి జనాలు కొట్టిన అర్థమైపోతుంది కదా. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసి ప్రతి విషయంలో మనం ఇన్వాల్వ్ కావడం, జెన్యున్గా గ్రామస్తులకు ఏం కావాలో వాళ్ళు కొట్లాడుకుంటారు. బై మీరు కాదా నిర్వాసితులను ఎక్కువ మంది తయారు చేసింది తెలంగాణ మొత్తంలో. సంక్షేమ పథకాలు పొందేటోళ్ళ సంఖ్య కంటే ఎక్కువ భూములు కోల్పోయిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఇవ్వాలి తెలంగాణలో. ప్రతి ఊరికి భూ నిర్వాసితులు ఉన్నారు. చెరువుల శిఖంలో భూములు ఉన్న వాళ్ళకి చెరువులు నింపుతుంటే భూములు పోతున్నాయి, వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించినావా? ఇదివరకన్నా వర్షాలు పడ్డప్పుడు ఇంకెప్పుడు కాకుండా నెక్స్ట్ సీజన్లో ఒక పంట పండించుకోరు, ఏక ఫసల్ అన్న ఉండేది.
ఇప్పుడు అది కూడా లేకుండా చేసినావు. కాళ్ళ పేరుతోటి భూములు పోయినాయి, ప్రాజెక్టుల పేరుతోటి భూములు దోచుకున్నావు. నువ్వు చేసిన విధ్వంసం ఎంత? ఇక్కడ వీళ్ళకి తగిన నష్టపరిహారం కలిగించడానికి శాంతియుత నిరసన అయ్యి వీలైతే కేటీఆర్ కానీ హరీష్ అన్న కానీ లేకపోతే మన కేసీఆర్ బాబు ఎట్లా బయటకు వచ్చేటట్లేడు కానీ నిరసన దీక్ష చేయరి, ఆమరణ నిరాహార దీక్ష చేయరి. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ పాలన వల్ల. చెప్పిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలేరు. వాళ్ళ ప్రజల పక్షాన మేము నిరసన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని టెంట్ వేసుకొని కూర్చోరి. ఆ స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో ఉంది. ధర్నా చౌక్ దగ్గర టెంట్ వేద్దాం, కూర్చుందాం, దండలెత్తా, నేను కూడా వస్తా. మల్లన్న సాగర్ సమస్యలు కూడా ఇక తీరలే. కేసీఆర్ బాబు నువ్వు ఎప్పుడొస్తావు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం బయటకు. కేటీఆర్ పని అయిపోయినట్టే, ఇక దొరికిపోయాడు. అది ఏంది ఢిల్లీకి పోయినట్టు కదా, ఏడ బాంబు వెళ్తుందని అని చెప్పేసి గవర్నర్ వీళ్ళేమో ఫస్ట్ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకురు ఈయన అరెస్ట్ చేయాలని చెప్పి. ఈయన ఆడికి పోయి బీజేపీలో 1, 2 నెంబర్ 1, 2, 3 దగ్గర పోయి కాలు మొక్కిందని పోయిండి అని చెప్పేసి పొంగిలేట అంటుండే. ఏం జరిగిందో చూద్దాం. ఇక లగచర్ల ఉద్రిక్తత సంబంధి పరిస్థితి గిట్లుంది. ఇక మొత్తం చదువుదామా? వాట్సాప్లో ఏమొచ్చింది? అయ్యో బాసరా 888 ఏంటి ఇవన్నీ? బీఆర్ఎస్లో దాడి చేసిరానా? అరే 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 ఇగో చూడురి, క్లియర్ ఎవిడెన్స్ సంపాదించింది మన వార్తా ఛానల్. ఇగో చూడురి, ఇగో వీళ్ళని చూడురి. ఇగో కలెక్టర్ ముందు అంటే ఈ దాడి జరగడానికి ముందు ఓపెన్ చేస్తున్నా. దాడి జరగడానికి ముందు ఇగో కలెక్టర్ గారు ముందర మాట్లాడుతున్నట్టు వ్యక్తి ఇగో పచ్చ రంగు రుమాలు చుట్టుకుండా ఇగో గులాబీ రంగు, ఇగో గులాబీ కండువా. ఇగో చూడురి, ఇగో రామన్న, ఇగో ఎంత దారుణం రా. నేను జస్ట్ ప్రెడిక్ట్ చేసిన, మీన్స్ నేను ఇట్లా కూడా జరగచ్చేమో జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేసినా కానీ ఇప్పుడు క్లియర్గా సర్టిఫై చేస్తున్నా ఇది బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆడిన నాటకం. శాంతి భద్రతల సమస్యను అధికారం పోయిందని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి నాటకాలు ఇవి. ఇవి అవునా కాదా మీరు చెప్పారు. కింద కామెంట్లు చేసేటోళ్ళంతా మీకు శాతం అయితే ఇది నిజమా కాదా మీరే ప్రూవ్ చేయరు. వీడియోస్ కూడా ఉన్నాయా? ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు. మీరంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ దగ్గర రావాల్సింది. వికారాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావాలి. సో ఈ పెద్ద మనిషి తొలకపోయినా అన్నట్టు అడిగి బీఆర్ఎస్ నేత కనబడుతుంది. కేటీఆర్ కనబడుతుంది మొగంలా కనబడతలేడా? చూసేటోళ్ళు మీరే. మీరు ఈ 3 చెట్ల గురించి ఆలోచిస్తున్నారు. 400 సంవత్సరాల నుంచి ఉన్న 2 చిన్న చెట్లు, ఒక 50 చెట్లు ఉంది. ఇంతకన్నా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. టెంపుల్ కాడికి వస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో బలవంతంగా అక్కడ తీసుకుపోయి మరి దాడి చేసిన అన్నట్టు అధికారులని. సో పోలీసులు తొక్కించుకోవడం, లాఠీ దెబ్బలు తీయడమే తప్పితే అంత పెద్ద తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరిసినప్పుడు కూడా ఇంత అరాచకం, ఇంత అఘాయిత్యాలు తెలంగాణ ప్రజలు చేయలే. ఇగో మీరు లగచర్లలో గ్రామసభ ఏర్పాటు చేసినట్లయితే అదే రైతులు రాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సభకు మేము రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కూడా గ్రామాల్లో గ్రామసభ జరగట్లేదు. సో ఇగో ఇదే వ్యక్తి ఈ యొక్క దాడికి ముందే ప్లాన్ చేసి ఇక్కడ జనాలందరూ తీసుకుపోలేం కాబట్టి దుమ్మి అంటే వీళ్ళు ఒక 10 మంది తయారై ఉంటారు కానీ ఈ 10 మంది గీడికొచ్చి దాడి చేయలేరు కాబట్టి పబ్లిక్లోకి తీసుకొస్తుంది. అంటే పబ్లికే దాడి చేసిన అన్నట్టుగా బయటకు పోతుంది అనే ఉద్దేశంతో ఇగో మెల్లగా అధికారులను బుదరకిచ్చి మెల్లగా ఊరి తీసుకపోయి దాడి చేసిరు ఈ బీఆర్ఎస్ గుండాలు. బీఆర్ఎస్ గుండాలు అంటున్నా నేను, అంతే కదా. సో పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ మీద దాడి వెనుక మా పింక్ పార్టీ కార్యకర్తల హస్తం ఉన్నట్టు సమాచారం.
శాంతి భద్రతల సమస్యను తీసుకొచ్చి సీఎం సొంత నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేలా స్కెచ్. ఫార్మా కంపెనీకి భూముల విషయమై కేవలం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్కు తమ అభిప్రాయాన్ని తెలపకుండా, నిజంగా అంటే ఇది ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ అని అంటారు. అంటే భూములు పోయే వాళ్ళకి చాలామంది తెలుస్తుంది, ఇది మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ లేదా ప్రజలు ఏం చెప్తారో వినిపోవడమే. ఈరోజు ఏంటంటే సార్ మీ ఫార్మా కంపెనీ మేము ఒప్పుకుంటలేము, లేకపోతే ఒప్పుకుంటే గీ రకంగా ఒప్పుకుంటాం, లేదు సార్ మాకు ఇంత కాంపన్సేషన్ ఇవ్వండి, గీ రకాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. మంచిగా టెంట్ వేస్తారు, టేబుల్ పెడతారు, ప్రజల అభిప్రాయాన్ని మొత్తం సేకరిస్తారు, ఎవరెవరి డిమాండ్స్ ఏమున్నాయో వింటారు. అంతే. పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాంలో పబ్లిక్ తిరగబడే ఆస్కారం ఎక్కడ ఉంటుంది? మేము కూడా పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినాం. తిరగబడికి ఇట్లా దాడులు చేయలే. ఈ దాడులు వెనకాల ఈ పింకీ బ్యాచ్ అన్నట్టు జర్రా గ్రీన్ కలర్ కండువ కప్పుకొని రాంగ్ అనే రైతు అయిపోడు, లోపల అసలు రంగు పింక్ రంగే ఉందన్నట్టు. రైట్. ఇక వీళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుని కూడా సమయం వృధానే, పనికొచ్చే వార్తలు చెప్పుకుందాం. ఇక ఇది ముచ్చట అర్థమైంది కదా. లగచర్లలో ఉద్రిక్తత వెనుక అసలు కోణం బట్ట బయలు చేసినాం. అసలు కోణం ఏందో చూపెట్టిందాం మన ఏకైక ఛానల్ మనదే. ఇక నెక్స్ట్ వార్తకి వెళ్ళిపోదాం.